సెప్టెంబర్ మాసం 20వ తేదీ పునీత ఆండ్రూ కిమ్, పునీత పౌల్ చాంగ్ వారి అనుచరుడు కొరియా దేశ వేద సాక్షుల పండుగ. కొరియా దేశంలో మత స్వాతంత్రం లేని రోజుల్లో వీరు తొలి క్రైస్తవులుగా జ్ఞానస్నానము పొంది దేవునిపై నమ్మకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల పట్ల అమితమైన ప్రేమ వర్షాన్ని కురిపించేవారు. ఒక గురువు ఆ ప్రాంతంలో కనిపిస్తే ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ తొలి గురువులుగా అభిషక్తులైన 13 మాసాలకే హింసలకు గురి అయి వారి అభిషేక హస్తాలపై పూయబడిన పరిశుద్ధ తైలాల పరిమళాలు ఇంకా యథాప్రకారంగా ఉన్నప్పుడే వీరు వేద సాక్షులయ్యారు. వీరు చల్లిన విశ్వాస బీజాలు ప్రజలలో బలంగా మొలకెత్తడంతో వీరిని నగర బహిష్కరణ గావించి హక్కులను నిరాకరించినప్పటికీ క్రైస్తవత్వం వదలనందున హతమార్చబడ్డారు. తదనంతరం కొరియాలో మత స్వాతంత్రం లభించగా పీఠాధిపతులు గురువులను పంపినందున క్రైస్తవత్వం తిరిగి ఊపిరి పోసుకుని దివ్య సంస్కారాలు, దైవ వరాల పట్ల మిక్కిలి భక్తి కలిగి జీవించసాగారు. వీరు అంధకార యుగంలో క్రీస్తు ప్రేమను, విశ్వాసాన్ని నిలబెట్టి వేద సాక్షులైనందున శ్రీసభ వీరిని పునీతులుగా ప్రకటించడం జరిగింది. పునీత ఆండ్రూ కిమ్, పునీత పౌల్ చాంగ్ గారా